సో ఇప్పుడు మనం ద హిందూ న్యూస్ పేపర్ 15/5 ఇవాళ సేమ్ హెడ్డింగ్ ఫస్ట్ డిస్కస్ చేస్తాం, ఎడిటోరియల్ అనాలిసిస్ చేస్తాం. అందులో వొకాబులరీ ఇవాళ నేను ఏం చేశానంటే ఆ వర్డ్స్ ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో వాటిని మళ్ళీ మీకు హోంవర్క్గా ఇచ్చాను. సో కాస్త విన్నప్పుడు శ్రద్ధతో విన్నారనుకోండి ఆ ఆన్సర్లు రాయడానికి సులభంగా ఉంటుంది. ఓకే, హోంవర్క్ నిన్నటిది ఇందాక చేశాం కదా, సో అది. సో ఫస్ట్ వన్ ఏం చేద్దాం, క్లియర్? ఇవాళ ఎడిటోరియల్ ఆర్టికల్ ఏంటి అంటే యంగ్ పీపుల్ ఫేడ్ అవే వెన్ దెర్ ఇస్ నో విజన్. మనకి ఫస్ట్ జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఫేడింగ్ అవే అంటే వాళ్ళు దే ఆర్ లూజింగ్ దెమ్సెల్వ్స్, లైమ్ లైట్లో ఉండలేకపోతున్నారు. ఎందుకు? వాళ్ళకి భవిష్యత్తు మీద మంచి అవగాహన లేకపోవడం. దే ఆర్ ఫేడింగ్ అవే బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ విజన్, నో విజన్. యంగ్ పీపుల్ అంటే యంగ్స్టర్స్. దీన్ని ఇవాళ ఎడిటోరియల్ ఎలా రాశారో చూద్దాం. ఎలా రాశారు చూడండి, ఆర్టికల్ స్టార్ట్ చేస్తాను. లాస్ట్ మంత్, గత నెల, a young person decided to end his life. And days before this, కొన్ని రోజుల ముందు, another young man committed suicide. So, committed suicide అంటే అతనే ప్రాణాలు తీసేసుకున్నాడు. అతనే ఏం చేశాడు? ప్రాణాలు తీసేసుకున్నాడు. బోత్ ఇన్సిడెంట్స్, ఎండింగ్ లైఫ్, కమిటెడ్ సూసైడ్, వేర్ ఇన్ కోటా, రాజస్థాన్. కోటా రాజస్థాన్కి ఒక నిక్నేమ్ ఉంది. అదేంటి? ఇట్ ఈస్ ద కోచింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అండ్ దీస్ యంగ్ పీపుల్ టుక్ దేర్ డెస్పరేట్ అంటే హోప్లెస్, డెస్పరేట్ స్టెప్. ఫస్ట్ వర్డ్ ఇవాళ డెస్పరేట్ అంటే హోప్లెస్ స్టెప్ యాజ్ దే వర్ టు కోప్ విత్. చాలా మంచి వర్డ్. మనం కోపప్ అంటాం కానీ ఎప్పుడు ఏం రావాలి? కోప్ విత్ రావాలి. సో యాజ్ దే వర్ టు కోప్ అప్ ఆర్ కోప్ విత్, సారీ, ద స్ట్రెస్ ఆఫ్ ది ఎంట్రన్స్ ఎగ్జామ్. స్ట్రెస్, చాలా స్ట్రెస్లో ఉంటారు పిల్లలు. ఓకే, ఈ కోచింగ్ సెంటర్లో. అక్రాస్ ఇండియా ఎవ్రీ ఇయర్ అంటే ఇండియా మొత్తం, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, ప్రతి సంవత్సరం దేర్ ఆర్ సెవరల్ సూసైడ్స్. చాలామంది ప్రాణాలు తీసేసుకుంటున్నారు. దట్ ఆర్ రిలేటెడ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. వీళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ వీళ్ళకి ఓకే అనుకున్న ర్యాంక్, అనుకున్న కాలేజీలో కానీ రాకపోతే నెక్స్ట్ ఏం చేస్తున్నారు? ప్రాణాలు తీసేసుకుంటున్నారు. ద ప్రెషర్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అండ్ ద కంపల్షన్ ఆఫ్ సోషల్ ప్రెషర్. ఓకే, కంపల్షన్స్, ఇది ఇంపార్టెంట్. మనకేంటి? సోషల్ ప్రెషర్స్. ఈ పిల్లలకి ఉంది, తల్లిదండ్రులకి ఉంది, టీచర్స్కి ఉంది, అడ్మినిస్ట్రేటర్స్కి ఉంది, అందరికీ ఉంది. వాడికి వచ్చింది, నీకు రాలేదు, సో నువ్వు తెచ్చుకోవాలి. మన ఇన్స్టిట్యూట్లో బెస్ట్ ర్యాంక్ ఇది, దాన్ని బీట్ చేయండి, మీకు ₹1,00,000 2,00,000 ఇస్తాం. ఇలా క్యాష్ బెనిఫిట్స్ అన్నీ పెట్టి ఆ పిల్లల్ని తొమ్ముతారనమాట. అంటే ఒక విధంగా వాళ్ళ బాల్యం అంతా పోతుంది. క్లియర్? వాళ్ళ బాల్యం పోతుంది. కానీ సోషల్ ప్రెషర్స్ ఏంటవి? ఇంక్లూడింగ్ దోస్ ఫ్రమ్ ఫ్యామిలీ. ఫస్ట్ ఏంటన్నాడు? దోస్ ఫ్రమ్, క్లియర్? దోస్ ఫ్రమ్ ఏంటి? దోస్ ఫ్రమ్ ఫ్యామిలీ. రైట్, దోస్ ఫ్రమ్ ఫ్యామిలీ ఆఫెన్ ఓపెన్లీ, బహిర్గతంగా, స్టేటెడ్ ఇన్ సూసైడ్ నోట్స్. సో ఆ పిల్లలు చచ్చిపోయినప్పుడు ఎందుకు చచ్చిపోయామంటే దే వర్ అనేబుల్ టు లివ్ టు ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ అవర్ మదర్ అండ్ ఫాదర్. క్లియర్? చూడండి ఎంత దారుణం. ఓకే, వై ఆర్ అవర్ యంగ్ పీపుల్ పెరిషింగ్? పెరిషింగ్ అంటే స్పాయిలింగ్, డైయింగ్. పెరిషబుల్ గూడ్స్ అంటాం కదా, షెల్ఫ్ లైఫ్ 1 రోజో 2 రోజులో ఉంటుంది. ఆ 1 రోజు 2 రోజుల్లో కానీ తినలేదు అనుకోండి, ఏమవుతాయి? అవి కూలిపోయి పడిపోతాయి. వీ మస్ట్ పే అటెన్షన్ టు దిస్ అలార్మింగ్ డెవలప్మెంట్. అలార్మింగ్ అంటే ఏంటి? ఇది మనకి ఒక బెల్ అన్నమాట. ఎలాంటి బెల్? డేంజర్ బెల్. ఈ డేంజర్ బెల్ ఏంటంటే చూడండి, పిల్లలు ప్రెషర్ తట్టుకోలేక, ఫ్యామిలీ ప్రెషర్ తట్టుకోలేక సూసైడ్లు చేసుకుని ఆ నోట్స్లోని ఫ్యామిలీ గురించి రాసి సూసైడ్ నోట్లోని చనిపోతున్నారు. సో మీరు కాస్త ఓకే దీనికి కాస్త అటెన్షన్ పెట్టండి. ఇది ఒక అలార్మింగ్ డెవలప్మెంట్ పిల్లల్లోని. బికాస్ ఇఫ్ వీ డు నాట్, ఒకవేళ మనం కానీ చేయకపోతే అవర్ యంగ్ పీపుల్ విల్ కంటిన్యూ టు పెరిష్, విల్ కంటిన్యూ టు డై. ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ దెర్ ఈజ్ ఎ రీసెంట్ ట్రెండ్. ఇదేదో నిన్న మొన్న 2014, 2016, 2018 కాదు. మేము కాలేజ్లో చదువుతున్నప్పటి నుంచి, క్లియర్, ఐఐటి రాకపోతే, లేకపోతే ఎంబీబీఎస్ రాకపోతే దే టు బికమ్ డిమెంటెడ్, పిచ్చోళ్ళు అయిపోయేవారు. క్లియర్?
సో ఇలాంటి దారుణాలు అనమాట. ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ దిస్ ఇస్ అ రీసెంట్ ట్రెండ్. ఆ ఫియర్ వీ విల్ బికమ్ ఇమ్యూన్, అలవాటు అయిపోద్ది అండ్ ఇన్సెన్సిటివ్. ఓకే, ఆ కుర్రోడికి ఐఐటి రాలేదు, ఆ కుర్రోడి జిప్మర్ రాలేదు, ఆ కుర్రోడి జేఈ రాలేదు, ఆ కుర్రోడికి నీట్ రాలేదు, సూసైడ్ చేసుకున్నాడు. ఓ అలాగే ఎంత అలవాటు అయిపోయింది చూడండి మనకి. సూసైడ్ చేసేసుకున్నాడు అంటే మనకి అలవాటు అయిపోయింది, ఇమ్యూన్ అయిపోయాం. అంటే దాని మీద బాధ ఏం లేదు. ఇన్సెన్సిటివ్ ఫీలింగ్స్, అయ్యో ఆ తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారు, చచ్చే పిల్లలు అలా చేయకుండా ఉండవలసింది అనే నాదుడు లేడు అని ఆర్టికల్లో అంటున్నారు. ఎందుకు? we will become immune and insensitive to this great tragedy among our young people. Tragedy అంటే ఇదేమి సంతోషకరమైంది కాదు, చాలా బాధాకరమైంది. ఇఫ్ we do not act immediately, ఓకే, వెంటనే కానీ యాక్ట్ చేయకపోతే. బట్ కానీ వై ఆర్ అవర్ యంగ్ పీపుల్ టేకింగ్ సచ్ ఎ డ్రాస్టిక్ అంటే ఇంకా ఫైనల్ స్టెప్ అన్నమాట. డ్రాస్టిక్ స్టెప్ ఎందుకు తీసుకుంటున్నారు? ఇంత భయంకరమైన స్టెప్, ఓకే, అడుగు టు ఎండ్ దేర్ లైఫ్స్, వాళ్ళ ప్రాణాలు తీసేయడం. ఎందుకంటే ఓకే, ఎందుకంటే వేర్ దేర్ ఇస్ నో విజన్ ద పీపుల్ విల్ పెరిష్. ఒకవేళ వాళ్ళకి కానీ భవిష్యత్తు మీద ఎటువంటి అవగాహన లేకపోతే వాళ్ళు ఏమవుతారు? చచ్చిపోతారు. వైల్ సమ్ నెగటివ్ ఫోర్సెస్ సచ్ యాజ్ ఫ్యామిలీ ప్రెషర్ చాలా పెద్ద నెగిటివ్ ఫోర్స్, కెన్ ఓన్లీ బీ మిటిగేటెడ్ అంటే ఏంటి? రెడ్యూస్డ్. ఓకే, మిటిగేటెడ్ అంటే ఏంటి? రెడ్యూస్డ్ బై అ బెటర్ సెన్స్ ఆఫ్ ప్రయారిటీ. మనం కొద్ది బెటర్ సెన్స్ ఆఫ్ ప్రయారిటీ అంటే ఇది కాకపోతే ఇంకోటి అని ప్రయారిటీస్ పెట్టుకోవాలి. కానీ ఇదే బీ ఆల్ అండ్ ఎండ్ ఆల్ అవ్వకూడదు. అండ్ అవేర్నెస్, దే ఆర్ డెఫినెట్లీ some other elements which can be controlled by the examination boards and regulating authority. ఎగ్జామినేషన్ బోర్డు, ఆ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన రెగ్యులేటింగ్ అథారిటీస్ ఏవో వేరే ఎలిమెంట్స్ ఉంటాయి, దానివల్ల పరిగణనలోకి తీసుకోవాలి. కానీ ఇఫ్ అవర్ విజన్, భవిష్యత్తు మీద మనకు కానీ ఓకే, ఆ వ్యూహం ఉండాలి, మనకి ఊహ కూడా ఉండాలి. ఇఫ్ అవర్ విజన్ సో ఫార్ హ్యాస్ బీన్ క్లౌడెడ్ అంటే మబ్బుగానే వేసేస్తే. క్లౌడెడ్ అంటే ఏంటి? ఓ మబ్బు అంటే మబ్బుగాని వేసింది అనుకోండి, మనకు ప్రస్ఫుటంగా కనబడదు, క్లియర్గా కనబడదు. బై అదర్ ప్రయారిటీస్ లెట్ us కరెక్ట్ దిస్ బై పుట్టింగ్ అవర్ యంగ్ పీపుల్ ఫస్ట్. సో ఎలా కరెక్ట్ చేస్తాం? పుట్టింగ్ అవర్ యంగ్ పీపుల్ ఫస్ట్. వీళ్ళు ప్రథమం. ఐఐటి రాకపోవడం, జేఈ రాకపోవడం, నీట్ రాకపోవడం అది కాదు ప్రథమం, వాళ్ళ ప్రాణాలు ప్రథమం. ఓకే, రాదర్ దాన్ ఎగ్జామినేషన్ ఆర్ మార్క్స్. సో అందుకని అంటారు కదా, మార్క్స్ ఆర్ నెవర్ ద మెజర్మెంట్ ఆఫ్ నాలెడ్జ్. క్లియర్? మార్క్స్ ఆర్ నెవర్ ద మెజర్మెంట్ ఆఫ్ నాలెడ్జ్. అట్ ద సేమ్ టైమ్ ఆల్ వర్క్ అండ్ నో ప్లే మేక్స్ జాక్ అ డల్ బాయ్. సో కాస్త ఆట విడుపు ఉండాలి. ఈరోజు గేమ్స్ ఎక్కడ ఉన్నాయి? అవుట్డోర్ గేమ్సే లేవు, అన్నీ ఇండోర్సే. సో బయటికి వెళ్ళి ఆడుకునే అవకాశం కూడా లేకుండా ఈ పిల్లలకు వీళ్ళు కోచింగ్ ఇస్తున్నారు అనమాట. ఓకే, లెట్ us tell our young people that they are important and that our policies and practices will keep them first. సో మన పిల్లలకి, భావి తరానికి మనం ఏం చెప్పాలి? వాళ్ళు ఇంపార్టెంటు, వాళ్ళు కోసమే మనం పాలసీలు, ప్రాక్టీసులు. అంటే గవర్నమెంటు ఎటువంటి ప్రణాళికలు పెట్టినా పిల్లల కోసమే, దాన్ని అమలు పరచడానికి కూడాను. ఓకే, ఇప్పుడు ఈ ఆథర్కి వీటి మీద కొద్దిగా కోపం ఉన్నట్టుంది. ద రైజ్ ఆఫ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏమంటాడు? ద ఫ్యాక్ట్ దట్ ది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ హ్యాస్ ది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, NCERT, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఇదంతా ఏంటి? NTS. ఇదంతా ఏంటి? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇదే కాకుండా CBSE, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిలబస్ యాజ్ ద బేసిస్ ఫర్, ఈ సిలబస్లే NCERT, CBSE సిలబస్లే ఈజ్ ద బేసిస్ దేనికి? ఫర్ ద ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఓకే, ఎంట్రన్స్ ఎగ్జామ్ దేనికి?
ఫర్ ఎంట్రీ ఎందులోకి టు మెడిసిన్, ప్రొఫెషనల్ కోర్సెస్, ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఐఐటీస్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఈజ్ ఎ వెరీ గుడ్ థింగ్. ఇది హర్షించదగ్గది, చాలా మంచిది. హౌఎవర్ కానీ ద రైజ్ ఆఫ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ ఆఫన్ ఇన్హ్యూమన్ అంటే మానవత్వం ఎటువంటిది లేకుండా, ఓకే, ఇన్హ్యూమన్ మెథడ్స్, ఓకే, మానవత్వం దానికి ఎప్పుడో టాటా బై బై చెప్పేసి అడాప్టెడ్ అట్ దీస్ సెంటర్స్ ప్రూవ్ టు బీ టూ మచ్ ఫర్ యంగ్ పీపుల్ టు కోప్ విత్. ఇందాక చేశాం కదా, కోప్ విత్, అది కరెక్ట్ యూసేజ్. ఆఫన్ తరచూ, ఓకే, ఆఫన్ తరచూ ఏంటవుతాయి, ఓకే, గివ్ మీ 1 minute టైం. ఆఫన్ those students who make it through these extremely, ఎవరైతే ఈ ఎక్స్ట్రీమ్లీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ చేస్తారో హ్యావ్ లాస్ట్ అవుట్. వాళ్ళు చాలా కోల్పోయారు. ఏం కోల్పోయారు? నార్మల్ అడాలసెంట్ అండ్ టీనేజ్ లైఫ్. 13 to 15, 13 to 17, ఓకే, 13 8th standard, 13కి ఎక్కడ ఉంటాడు అబ్బాయి? 8th standardలో ఉంటాడు, ఓకే, 17 +2 అవుతుంది. ఈ 13, 14, 15, 16, 17 ఈ 5 ఏళ్ళు దే లాస్ట్ అవుట్. ఆ బాల్యం, ఆ టీనేజ్ యొక్క యూనో ట్యాంట్రమ్స్, అదే కాకుండా టీనేజ్ లైఫ్, డెవిల్ మే కేర్ యాటిట్యూడ్ అంటాం కదా, ఏం అవ్వదు నాకు అన్నట్టుగా ఉంటారు. ఎండల్లో పడితే ఎండలో క్రికెట్ ఆడతారు, వర్షంలో ఆడుతుంటారు. రే రారా ఇంటికి అంటే లేదు అంటుంటారు. లేకపోతే రీల్స్ గంటలు చూస్తుంటారు ఇప్పుడు పిల్లలు, ఓకే, ఇప్పుడు పిల్లలు. సో సచ్ విన్నర్స్. సో ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఎక్స్ట్రీమ్గా ఈ ఎగ్జాముల్లోని, ఓకే, ప్రూవ్ దట్ దే ఆర్ ఏబుల్ టు స్టాండ్ దిస్ కాంపిటీషన్, ఇటువంటి వాళ్ళు గెలిచిన వాళ్ళే. వీళ్ళు కూడా అర్జున్లే. బికమ్ వాకింగ్ మెషిన్స్. వీళ్ళు ఏంటి? ఒక వాకింగ్ మెషిన్. గుడ్ మార్నింగ్, ఓకే, 3 square అంతా 4 ఆప్షన్స్ ఇవ్వండి, 6, 9, 15, 18, 2 తీసేయండి, ఇలా అడగడం మొదలు పెడుతున్నారు. అన్నీ ఆబ్జెక్టివ్ అనమాట. సో సచ్ విన్నర్స్ బికమ్ వాకింగ్ మెషిన్స్ హూ ల్యాక్ సోషల్ స్కిల్స్. ఓకే, సోషల్ స్కిల్స్ లేవు అంటే జనాల్లో ఎలాగా నడవడిక, ఎలా మాట్లాడాలి, ఎలా హర్షించదగ్గాలి, ఎలా ఓపెనింగ్ రిమార్క్ అంటే ఏంటి, ఓకే, సోషల్ స్కిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. కానీ వీళ్ళు ల్యాక్ అండ్ ఆర్ ద ఎబిలిటీస్ టు కమ్యూనికేట్ ఇన్ ఎ హెల్దీ మేనర్. వీళ్ళు దే కాంట్ కమ్యూనికేట్ ఇన్ అ హెల్దీ మేనర్. ఏది ఏమైనా, ఓకే, నీకు మ్యాథ్ ఎంత వచ్చింది, నీకు ఫిజిక్స్ ఎంత వచ్చింది, నీకు కెమిస్ట్రీ ఎంత వచ్చింది, నీకు ర్యాంక్ ఎంత వచ్చింది, ఐఐటీలోనా, చెన్నైయా, లేకపోతే బాంబేయా, ఖరగ్పూరా, ఇవే అడుగుతారు. చూడండి, వాళ్ళకి సోషల్ స్కిల్స్ కూడా ఆగిపోయాయి. ఓకే, బియాండ్ ద జాన్ వర్గీస్ అంటున్నాడు. ఎవరైనా? ద ప్రిన్సిపల్ సెయింట్ స్టీఫెన్ కాలేజ్, న్యూఢిల్లీ. అది దాటి ఇంక వాళ్ళు అసలు వెళ్ళలేకపోయారు అనమాట. ఇప్పుడు ఆయన ఏమంటారు? ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నీడ్ టు బీ రీవ్యాంప్. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏం చేయాలి? రీవ్యాంప్, చేంజ్ కంప్లీట్లీ, హెల్పింగ్ ఎవ్రీ స్టూడెంట్ అండర్స్టాండ్ దట్ హీ ఆర్ షీ హ్యాస్ ఎ వర్త్ బియాండ్ హిస్ మార్క్స్. ఓకే, బియాండ్ జస్ట్ మార్క్స్ అవ్వకల్లా 60% వచ్చిన అబ్బాయికి మంచిగా హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉంటే ఆ అబ్బాయిని కంపెనీస్ తీసుకుంటారు. అది ఎవరు చేయాలి? ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నీడ్ టు రీవ్యాంప్, ద ఎంటైర్ సిస్టమ్ చేంజ్ చేయాలి. ఓకే, తర్వాత ఏంటి? రిక్వైర్మెంట్స్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ రిలేటెడ్ లార్జ్లీ టు సబ్జెక్ట్స్ దట్ దే హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫార్ అట్ దీస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్. ఈ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఈ పిల్లలు రుద్దేస్తారని పట్టుకుని. ఓకే, కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫెన్ ది స్వెట్ షాప్ అంటే ఏంటంటే ఇవి అన్హెల్దీ, అన్సేఫ్ బిల్డింగ్స్ అన్నమాట. ఓకే, అన్హెల్దీ అండ్ అన్సేఫ్ బిల్డింగ్స్. ఇలాంటి స్వెట్ షాప్స్లోని చిన్న బిల్డింగ్ శిథిలావస్థలో ఉండకపోయినా కొద్ది గట్టిగా ఉంటుంది. ఆ పిల్లలు ఇరుక్కుని క్లాస్లోకి వెళ్ళిపోతారు. ఒక్కొక్క క్లాస్లో 70, 80, 100 మందిని కూర్చోబెట్టేస్తారు. క్లియర్? 2 ఏసీలు పెడతారు, మధ్యలో 2 ఫ్యాన్లు, చదివి జూనియర్ లెక్చరర్లు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. సండే లేదు, మండే లేదు. సండే అయితే సాయంత్రం 5 గంటల వరకు చెప్పి ఇంక మధ్యాహ్నం క్లాస్ లేదు అంటారు. చూడండి, అది జోక్ అనమాట. సాయంత్రం 5 వరకు చెప్పేస్తారు, ఇంక మధ్యాహ్నం క్లాస్ లేదంటారు.
Yeah? In extreme cases, I have also come across residential coaching institutions. Okay, ఏంటి residential coaching institution which register students from class 10 or even lower under a state board or CBSE school. 6వ క్లాస్ నుంచి ఐఐటి ఓరియంటేషన్, 7వ క్లాస్ నుంచి ఐఏఎస్ ఓరియంటేషన్, ఓకే, 8వ క్లాస్ నుంచి గ్లోబల్ ఎడ్యుకేషన్ ఓరియంటేషన్. ఏంది ఇది? వాళ్ళ పిల్లలు లెట్ దెమ్ హ్యావ్ ఎన్ ఇన్నోసెంట్ చైల్డ్హుడ్ అని ప్రిన్సిపల్ గారు అంటున్నారు. సెయింట్ స్టీవెన్స్ కాలేజ్, న్యూ ఢిల్లీ. ఓకే, క్లాస్ 10 or even lower under a state board or CBSE school, but take over the lives of these students. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ కోచింగ్ల ద్వారా దే ఆర్ టేకింగ్ ఓవర్ ద లైఫ్స్. వాళ్ళ ప్రాణాలు తీసేసుకుంటారు. ఈ పిల్లల యొక్క ప్రాణాలు తీసేసుకుంటున్నారు అనమాట. ఎందుకు? కాంపిటీషన్. క్లియర్? ఆఫ్ దీస్ స్టూడెంట్స్, డిప్రైవింగ్ దెమ్ ఆఫ్ అ నార్మల్ చైల్డ్హుడ్. డిప్రైవ్ అంటే నాట్ హ్యావింగ్, డిప్రైవ్ లేకపోవడం. ఇట్ హ్యాస్ ఎ రెజిమెన్ అంటే ఒక ఆర్మీ రెగ్యులేషన్ లాగా, స్ట్రిక్ట్ ఆర్డర్లీ అనమాట. అంటే 5 గంటలు లేచిపోవాలి, బ్రేక్ఫాస్ట్ చేసేయాలి, 6:30 స్నానం చేసేయాలి, 7:30 బుక్స్ పట్టుకొని ఆ స్టడీ హాల్లోకి వెళ్ళిపోవాలి. ఉదయం 7 నుంచి రాత్రి 10, 10:30 ఓకే కూర్చోబెట్టి చదివించడం. సో స్ట్రిక్ట్ రెజిమెన్ విచ్ బిగిన్స్ ఎట్ 5. చూడండి, 5 o'clock ఏం చేస్తున్నారు? కోల్డ్ వాటర్ బాత్. ఇది ఈ మధ్యన బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఏమైనా వచ్చింది? కోల్డ్ వాటర్తో కానీ స్నానం చేస్తే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఫంక్షనల్ బ్రేక్ఫాస్ట్ అంటే అని కాదు, తినేస్తే వాడికి నిద్ర వచ్చేస్తుంది. ఓకే, పవర్ బ్రేక్ఫాస్ట్ అనమాట, ఫంక్షనల్. అండ్ an intense study routine of up to 10 hours, 10 గంటలు, and ends at 10 PM and ends at రాత్రి 10 or later. పరీక్షల దగ్గరికి వచ్చాయనుకోండి ఇంకా లేట్గా. ఆల్ విత్ ద సోల్ ఎయిమ్ ఆఫ్ ప్రిపేరింగ్. ఇదంతా ఏమంటారు వాళ్ళు? వీఆర్ ప్రిపేరింగ్ దెమ్ ఫర్ ది ఎంట్రన్స్ ఎగ్జామ్. మనం ఏం చేస్తున్నాం? వీళ్ళని ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ చేస్తున్నాం. అండ్ దీస్ ఆర్ చిల్డ్రన్. ఆశ్చర్యార్థకంలో చెప్తున్నాడండి, వీళ్ళు పిల్లలండి. వీళ్ళు ఎలా రుద్దేస్తారు ఏంటని? వై హ్యావ్ స్కూల్స్ దెన్ ఇఫ్ కోచింగ్ సెంటర్స్ ఆర్ గోయింగ్ టు మేక్ దెమ్ జాంబీస్? అంటే ఒక చచ్చిపోయిన మనిషిని ఒక విచ్ క్రాఫ్ట్ ద్వారా, చేతబడి ద్వారా మళ్ళీ ప్రాణంలోకి తేవడం. ఆ పిల్లలు తయారైపోతున్నారు అని ఆయన విలపం. ఆఫ్టర్ స్కూల్ నెక్స్ట్ ఏమంటాడు ఆయన? ఆఫ్టర్ స్కూల్ ఎలా ఉంది? స్కూల్ తర్వాత ఈ పిల్లలు a case worth looking at the recently introduced Common University Entrance Test, CUET, for entry into undergraduate and postgraduate courses. Delhi University recently adopted the CUET as the basis for undergraduate and postgraduate entrance after having decided to ignore the school leaving board marks. So, వాళ్ళకి బోర్డ్ మార్క్స్ ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళంటూ టెస్ట్ కండక్ట్ చేస్తారు, అందులో ర్యాంక్ రావాలి, అందులో మార్క్స్ రావాలి. అప్పుడు మీకు అండర్ గ్రాడ్యుయేట్కి అప్లై చేస్తే అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్కి అప్లై చేస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ ద అండర్ గ్రాడ్యుయేట్ మార్క్స్. ఓవర్ ద పాస్ట్ 2 years, I have had teachers complain to me about the poor quality. కొంతమంది టీచర్స్ ఈ సెయింట్ స్టీఫెన్స్ ప్రిన్సిపల్ గారి దగ్గరికి వచ్చి, సార్ స్టూడెంట్స్ చాలా పువర్ క్వాలిటీలో ఉన్నారండి అంటే వాళ్ళకి తల ప్రాణం తోక్కొస్తుంది వాళ్ళకి నేర్పేసరికి అని అంటున్నారు. హూ జాయిన్ ద అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్, దేర్ ఇన్ఎబిలిటీ అంటే వాళ్ళకి ఎటువంటి నైపుణ్యం లేదు, ఓకే. దేర్ ఇన్ఎబిలిటీ, క్లియర్? their inability to think properly, their inattention. అంటే బేసిక్ థింగ్స్ కాదు పెద్ద అనవసరం. ఇది పరీక్షలో వస్తుందా? వస్తే చదువుదాం, లేకపోతే బేసిక్స్ వద్దండి అనేస్తాం. Inattention to basic concepts and sadly the disregard for social proprieties, appropriateness of behavior. Appropriateness of behavior అన్నది పోయింది, ఎప్పుడో అటకెక్కించారనమాట ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో. న్యూమరస్ కోచింగ్ సెంటర్స్ హ్యావ్ స్ప్రంగ్ అంటే పుట్టగొడుగుల్లాగా, స్ప్రింగ్ పాస్ట్ టెన్స్, స్ప్రంగ్ అప్ ఇన్ ద విసినిటీ, నియర్నెస్ ఇన్ ద విసినిటీ ఆఫ్ ద యూనివర్సిటీ అండ్ ఇన్ ద రూరల్ ఏరియాస్, ట్రయింగ్ టు అవుట్డూ. మేము మంచి అంటే మేము మంచి, అవుట్డూ ఈచ్ అదర్ ఇన్ ఎష్యూరింగ్, గ్యారంటీంగ్ ఎ స్టూడెంట్ ద ప్రామిస్ ఆఫ్ ఎంట్రీ ఇన్ టు అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్. మమ్మల్ని జాయిన్ అవ్వండి, మీకు CUETలో మంచి ర్యాంక్ వచ్చేస్తుంది,
మీ కాలేజ్ మార్క్స్ మీరు మర్చిపోండి, కానీ మమ్మల్ని జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే చాలు, మీకు మేము మంచి స్కోర్ తెస్తాం. ఐ నో ఆఫ్ సెవరల్ పేరెంట్స్, చాలామంది పేరెంట్స్ నాకు తెలుసు, ఇంక్లూడింగ్ దోస్ ఆఫ్ ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్. ఆ పేరెంట్స్ ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్ అంటే వాళ్ళ తల్లిదండ్రులందరూ ఏదో వ్యవసాయమో లేకపోతే ఏదో బిజినెస్ హౌసెస్ ఉండేది. వాళ్ళు who have been taken in by these advertisements. ఈ అడ్వర్టైజ్మెంట్ చూసి వాళ్ళు ఈ అడ్వర్టైజ్మెంట్ని బై చేస్తారు. అంటే మా పిల్లోని కానీ ఇక్కడ పెడితే వాడికి ఉద్యోగం వచ్చేస్తుంది. చూడండి, ఆఫెన్ టేకింగ్ లోన్స్. వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ వాళ్ళు లోన్స్ తీసుకుంటారు. ఈ లోన్స్ని వాళ్ళు కట్టగలరా? దే కెన్ ఇల్ అఫోర్డ్. దే cannot afford. In the hope of securing a seat for the undergraduate or postgraduate, ఆ హోప్ కోసం వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. Such a move has not been effective. Results రాలే. And the 2 years of depending solely on CUET scores tell a sad story. నువ్వు 12 years స్కూల్లో చదువు, CBSE చదువు, ICSE చదువు, NCERT చదువు, ఇదేం పనిచేయదు. CUET ఎంట్రన్స్ అండర్ గ్రాడ్యుయేట్ రాసి మంచి మార్కులు వస్తే అండర్ గ్రాడ్యుయేట్, మంచి మార్కులు వస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్లో మంచి మార్కులు వస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్. క్లియర్? ఇలా పెట్టారు. క్లియర్? దిస్ ఈజ్ ఓన్లీ అ శాంపుల్. ఇది అంత కేసు కాదు, ఇది ఓన్లీ అ శాంపుల్ కేస్. ద నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్, నీట్, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆర్ మోర్ సివియర్ కేసెస్. ఇవి ఇంకా సివియర్, అంటే చాలా తపన పడాలి, కష్టపడాలి, ఇంకా కష్టపడాలి, చాలా అంటే చాలా. ఓకే, ఎందుకు కష్టపడాలి? ఇండియా అంతా రాస్తారు. ఓకే, ఇండియా అంతా రాస్తారు. ఇన్ ద ఎండ్ ద క్యాజువాలిటీస్ ఆర్ అవర్ చిల్డ్రన్. ఎంత ప్రిపేర్ చేస్తుంటే ఎవరు ప్రాణాలు కోల్పోతున్నారు? మన పిల్లలు. ద క్యాజువాలిటీస్ ఆర్ అవర్ చిల్డ్రన్. క్యాజువాలిటీస్ ఎవరండి? ఆర్ అవర్ చిల్డ్రన్, మన పిల్లలు. ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. పిల్లలు ఎవరు? భావి భారత పౌరులు భారతదేశానికి. ద ఫ్యూచర్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచానికి కూడా. స్టూడెంట్స్ స్పెండ్ అ గుడ్ 12 years in school rather than throw the baby out with the bath water. అంటే అప్పుడప్పుడు మనం ఏం చేస్తామంటే బేబీకి స్నానం చేయించాం, నీళ్ళు బయటికి జల్లేస్తాం, దాంతోపాటు ఏం చేస్తున్నాం, బేబీని కూడా పడేస్తాం. సమ్టైమ్స్ when you throw out the undesirable, you throw out the important also. Undesirable bath water, baby, you want it. సో అన్నీ స్నానం చేసి ఆ బేబీని బాత్ టబ్లో పెట్టి జలిస్తాం బయటికి. సో త్రో ది baby out with the bath water. Government schools should be strengthened by recruiting good teachers and candid notes on the NIDO. Okay? On the entire subject matter ఇవ్వాలి. ఇస్తేనే వాళ్ళు ఏంటి, వాళ్ళు చదవగలరు. హ్యావింగ్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాళ్ళకి ఏం కావాలి? బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి స్కూల్స్లో. Private schools can take care of these better infrastructure requirements. The National Education Policy, NEP, focus on schools is a good thing. But school education should be made to matter. School education should be made to matter. ఏదో తూతూ మంత్రంగా చదివామని కాదు. What have you studied in school? What kind of foundation you got from the school? It should matter. State CBSE and other boards should be brought on par instead of negating, instead of saying no. The 12 years of effort put in by students through an examination like the CUETలో మార్క్స్ వస్తేనే మీకు అడ్మిషను అంటే మరి 12 years మేము చదివింది ఏంటండి? అది పెద్ద పని చేయదు, అది బాగా. ఓకే, ఇఫ్ నెసరీ a common entrance exam can also be considered, but only if required. కామన్ ఎంట్రన్స్ కన్సిడర్ చేయండి, అది మీకు సబబు అనిపిస్తే, క్లియర్? Focus on the personal interview entrance examination should encourage the personal interview components where students are encouraged to talk about things they are good at. Interview అప్పుడు కండక్ట్ చేసినప్పుడు పిల్లల్ని tell me about yourself, open end question. What are the games you like? Cricket or any other? Close end question. వాళ్ళు మాట్లాడతారు. Okay, where students are encouraged to talk about things they are good at. The academic scores that they work on for 12 years should not be negated. దీన్ని నో అనుకోడు, నెగేటెడ్ అండ్ నల్లిఫైడ్. చూడండి, నల్లిఫైడ్ అంటే ఏంటి? దానికి అసలు వాల్యూ లేకుండా వదిలేయడం. నెగేటెడ్ అండ్ నల్లిఫైడ్. అదే ఇది అనవసరం అండి,
ఇది నల్ అండి, హ్యావింగ్ నో వాల్యూ అనకూడదు. విత్ సియూఈటీ ఆర్ జేఈఈ టేకింగ్ సోల్. సోల్ అంటే ద ఓన్లీ ప్రిసీడెన్స్, ముందుగా దేన్ని చూస్తాం. 10th మా వాడికి 50 వచ్చినా 60 వచ్చినా పర్లేదండి, జేఈలోని సియూఈటీలోని మంచి మార్క్స్ వస్తాయి, ఓకే, అడ్మిషన్ వచ్చేస్తుంది. ఇలా పేరెంట్స్ తయారైపోయి. ద క్లాస్ 12 బోర్డ్ ఎగ్జామినేషన్ షుడ్ బి గ్రాంటెడ్ సఫిషియంట్ వెయిటేజ్. దానికి కూడా కాస్త ఇంపార్టెన్స్ ఇవ్వాలి. యాజ్ ఆల్సో ఎవ్రీ స్టూడెంట్స్ పర్సనల్ టాలెంట్స్. స్టూడెంట్స్ టాలెంట్స్ ఉంటాయి అండ్ ఎబిలిటీస్ త్రూ పర్సనల్ ఇంటర్వ్యూ. ఓకే, ది జేఈ ఆర్ సియూఈటీ ఆర్ నీట్ క్యాన్ బి అన్ ఎడిషన్. ఇవి అది మెయిన్ కూర, మెయిన్ అన్నం అనుకోండి, ఇవన్నీ కూరలు అన్నమాట. క్యాన్ బి ఓన్లీ అన్ ఎడిషన్, బట్ ఓన్లీ అన్ ఎడిషన్. ద పర్సనల్ ఇంటర్వ్యూ ఈజ్ ద క్రూషియల్ ఎలిమెంట్. పర్సనల్ ఇంటర్వ్యూ ఏంటి? క్రూషియల్ ఎలిమెంట్. ఇది చాలా జాగ్రత్తగా మనం పర్సనల్ ఇంటర్వ్యూకి చాలా వెయిటేజ్ ఇవ్వాలి మనం. ఓకే, ఇది క్రూషియల్ ఎలిమెంట్ అనమాట. ఇది పర్సనల్ వేర్ such a meeting offers the student an opportunity to express herself or himself to an interview panel which respects each candidate. St. Stephen's College has had a personal interview for over 70 years. ఇప్పుడు ప్రిన్సిపల్ గారు ఏం చెప్తున్నారు, మా స్కూల్లో మాత్రం 70 ఏళ్ళ నుంచి పర్సనల్ ఇంటర్వ్యూకి మేము చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. Now and has proven results to show that such a method of examination and entry to college have avoided. ఏం చేయింది? అవర్టెడ్ అంటే ఏంటి? అవాయిడెడ్ డెస్పరేట్ ట్రాజిక్ మెషర్స్. డెస్పరేట్ ఏదోలాగా ఫస్ట్లో చేసింది చూడండి. డెస్పరేట్, ట్రాజిక్ అంటే సాడ్ మెషర్స్, ఏదోలా లోపలికి వెళ్ళిపోదాం కాదు. We have even had students who smile at the end of the personal interview, declaring that they are happy to have attended the interview and are more aware of their abilities. Clear? Knowing fully well that they will not make it to the college. వాళ్ళ కాలేజీలో అడ్మిషన్ రాకపోయినా చాలా థ్యాంక్స్ అండి, అసలు మా గురించి మీరు కనుక్కున్నారు, అదే మాకు 10 వరహాలు, 10,000 వరహాలు. ఓకే, అంత సంతోషంగా పిల్లల ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు అన్నమాట. ఇఫ్ ఇట్ కెన్ హ్యాపెన్ హియర్, వై కెనాట్ ఇట్ హ్యాపెన్ ఆల్ ఓవర్ ఇండియా? భారతదేశం అంత ఎందుకు చేయకూడదు? ఓకే, ఈ అన్నిటికీ ఇంపార్టెన్స్ పక్కన పడేసి దీనికే ఎందుకు ఇవ్వకూడదు అని ఆయన అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు ప్రిన్సిపల్ గారు? ద పర్సనల్ ఇంటర్వ్యూ ఇస్ నాట్ ఈజీ. అఫ్ కోర్స్ పర్సనల్ ఇంటర్వ్యూ ఇస్ నాట్ ఈజీ. ఇట్ ఈస్ టైం కన్స్యూమింగ్, చాలా టైం పడుతుంది. ఇట్ కాల్స్ ఫర్ అటెన్షన్ అండ్ సెన్సిటివిటీ. ఆ కుర్రాడు ఆన్సర్ చేసినప్పుడు ఎందుకు ఇలా ఆన్సర్ చేస్తున్నాడు, ఏంటి వీడి వెనకన, వీడు ఏంటి కష్టాలు పడ్డాడు, వీడి మెంటల్ ఎబిలిటీస్ ఏంటి, వై ఈజ్ హీ రెస్పాండింగ్ టు దిస్ క్వశ్చన్ లైక్ దిస్, హ్యాజ్ హీ గాన్ త్రూ సమ్ కైండ్ ఆఫ్ అ డిఫికల్టీ ఆర్ మెంటల్ బ్లాక్? ఇవన్నీ ఆ ప్యానల్లో ఉన్న సైకాలజిస్టు, స్టూడెంట్ సైకాలజిస్టు, ఇంటర్వ్యూ ప్యానల్ అందరూ బాగా డీటెయిల్డ్గా ఓకే డెలిబరేట్ చేసి అప్పుడు వాడికి అడ్మిషన్ ఇస్తారు. ఆ అమ్మాయి కానీ హీ ఆర్ షీ అన్నాడు కదా. ఎవ్రీ స్టూడెంట్ ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ దట్ హీ హ్యాస్ అ వర్త్ బియాండ్ జస్ట్ మార్క్స్. వాళ్ళకు ఒక వర్త్ ఉంది, వాల్యూ ఉంది, జస్ట్ మార్క్స్ కాదు. ద పర్సనల్ ఇంటర్వ్యూ యంగ్ పీపుల్ ఫ్రమ్ పెరిషింగ్ అంటే డైయింగ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్యాన్ హెల్ప్ అవర్ సిస్టమ్. క్లియర్? అవర్ సిస్టమ్. ఇప్పుడు ఏమంటాడు? లెట్ us ఆల్, అందరూ టీచర్లు, పేరెంట్స్, పాలసీ మేకర్లు, పార్లమెంటేరియన్స్, బిగినింగ్ విత్ దోస్ ఫ్రమ్ కోటా, ఎందుకు ద కోచింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, help our young people with a vision which tells the future of a country and young people across the world that they matter the most. You matter the most. చచ్చిపోకండి, otherwise లేని ఎడల our young people will continue to die. This is the article of today's, the editorial of the Hindu. Clear? Next, what have we also made? We've also made all the words that I told you. Okay, all the words that I have explained to you. What are the words that I have told you? Desperate, cope with, okay, cope with, perishing, recent trend, immune, drastic, there is no vision, the people perish, okay, mitigated, inhuman methods adopted at these
లాస్ట్ అవుట్ ఇన్ నార్మల్ అడolescent టీనేజ్, హూ ల్యాక్స్ సోషల్ స్కిల్స్, రీవ్యాంప్డ్ స్వెట్ షాప్స్, చెప్పాను చూడండి, అన్హెల్దీ అండ్ అన్సేఫ్ బిల్డింగ్స్, డిప్రైవింగ్ లేకపోవడం, నార్మల్ చైల్డ్హుడ్, రెజిమెన్, ప్రిపేరింగ్, జాంబీ, డిస్రిగార్డ్ ఫర్ సోషల్ ప్రాపర్టీస్ కాదు, ఇదేంటంటే proprieties, appropriateness of behavior, throw the baby out with the bath water, on a par with, clear, negated or nullified, sole precedent, averted desperate tragic measures, clear, and finally worth beyond just marks. సో 22 వర్డ్స్ నేను డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి కాస్త ఈ ఎక్స్ప్లెనేషన్ మీరు వింటే మీరు ఈజీగా ఈ వర్డ్స్ అని రాయొచ్చు. లేని ఎడల రేపు మళ్ళీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. క్లియర్? మీరు ఐఏఎస్సి స్టూడెంట్స్ అయినా కాకపోయినా ఈ క్లాసుల్లోని ఆన్లైన్కి రండి, లాగిన్ అవ్వండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి. ఇవి మీకు చాలా దోహదపడతాయి పరీక్ష రావడంలో. మా సదుద్దేశం ఏంటంటే అందరి పిల్లలకి ఉద్యోగం రావాలి.